నీవు ఎంత ధన్యుడివో తెలుసా? అయితే ఈ వీడియో క్లిప్ చూడు. నీకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా బాధపడుతున్నావా? మరన్నీ పోగొట్టుకున్న వీరి సంగతి ఏమిటి? నీ జీతం తక్కువని బాధపడుతున్నావా? జీతమే లేని ఈమె సంగతి ఏమిటి? ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ నువ్వు ఏకాకననుకుంటున్నావా? అతనికంటే నీవు ధన్యుడవు కావా? అనుకున్న స్కూల్లో, కాలేజీలో నీకు సీటు రాకపోతే దుఃఖపడుతున్నావా? మరి వీరి సంగతి ఏమిటి? నీ తల్లిదండ్రుల గారాబమే నీకు కష్టంగా అనిపిస్తే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేని వీరి పరిస్థితి ఏమిటి? ఎన్ని ఆట వస్తువులున్నా అవి సరిపోకపోతే మరి ఏ ఆట వస్తువు లేని వీరి సంగతి ఏమిటి? నువ్వు కోరుకున్న కంపెనీ చెప్పులు, బూట్లు దొరకకే బాధపడుతున్నావా? వారికున్నవి అవేగా మరి? మూడు పూటలు 3 రకాల కూరలున్నా తృప్తి లేదా? మరి వారు తింటున్నదేమిటి? రకరకాల షాంపూలు వాడుతున్నా జుట్టు రాలుతుందని బాధ? కనీసం స్నానం చేయడానికి నీళ్లు లేని ఈ దీనుల పరిస్థితి ఏమిటి? పడుకోవడానికి నీకు కనీసం పరుపు ఉంది, అయినా నిద్ర పట్టట్లేదా? ఏ పరుపు లేని వీరి సంగతి ఏమిటి? కాళ్ళు చేతులు ఉండి చిన్న సమస్యకే ఎందుకొచ్చింది బ్రతుకు, చస్తే బావుండును అంటున్నావా? మరి అతనేమనుకోవాలి? నేను బంగారము, కారు, ఏసీ మొదలగు విలువైన వస్తువులు కొనలేకపోతున్నాను అని బాధపడుతున్నావా? మరి తినడానికే ఆహారం లేని వారి పరిస్థితి ఏమిటి? అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనట్టుగా బాధపడుతున్నావా? కానీ నీకంటే హీనస్థితిలో, దీనస్థితిలో ఉన్నవారికంటే నువ్వెంతో ఉన్నత స్థితిలో ఉన్నావని గ్రహించి దేవుణ్ణి స్తుతించు, తృప్తితో జీవించు. కనీసం నేటి నుండైనా ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించు.